ప్రభుత్వ ఉద్యోగం, అది ఎలాంటి పరీక్ష రాయకుండానే. వినడానికే అద్భుతంగా ఉంది కదూ? అవును, ఇది నిజం. భారత తపాలా శాఖ 2026లో గ్రామీణ డాక్ సేవక్ పోస్టుల కోసం ఒక భారీ రిక్రూట్మెంట్కు సిద్ధమవుతోంది. ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అభ్యర్థుల కోసం ఈ గొప్ప అవకాశం గురించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. ముందుగా ఈ నంబర్ చూడండి, 28,740. వావ్! దేశవ్యాప్తంగా భర్తీ చేయబోయే ఖాళీల అంచనా ఇది. ఇది కేవలం ఒక అంకె కాదు, వేల మంది జీవితాలను మార్చే ఒక పెద్ద అవకాశం. ఇక అందర్నీ ఎక్కువగా ఆకర్షించే అసలైన పాయింట్ ఇదే. ఈ ఉద్యోగాలకు ఎలాంటి రాత పరీక్ష లేదు. అవును, మళ్ళీ చెప్తున్నా, ఎగ్జామ్ లేదు. పోటీ పరీక్షల టెన్షన్, ఆ ఒత్తిడి ఇవేవీ లేకుండా కేవలం మెరిట్ ఆధారంగానే సెలక్షన్ ఉంటుంది. ఇది చాలామందికి ఒక పెద్ద రిలీఫ్ ఇచ్చే విషయం. సరే, మొదటి విభాగానికి వద్దాం. ఇది ఒక సువర్ణ అవకాశం. 2026 రిక్రూట్మెంట్ డ్రైవ్ గురించి వివరంగా విశ్లేషిద్దాం. సో, ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఏంటంటే, ఇది దేశం మొత్తం మీద గ్రామీణ డాక్ సేవక్ పోస్టుల కోసం జరుగుతున్న రిక్రూట్మెంట్. మరి ఎంపిక ఎలా అంటే పూర్తిగా మెరిట్ బేస్ మీదే. అంటే అభ్యర్థుల అకాడమిక్ ప్రతిభకే ఇక్కడ ఫస్ట్ ప్రయారిటీ అన్నమాట. ఇక రెండో విభాగం, అసలు ఏ ఉద్యోగాలున్నాయి, ఖాళీలు ఎక్కడెక్కడున్నాయి, ఆ వివరాలు చూద్దాం. చూడండి, ఈ రిక్రూట్మెంట్లో మనకి ముఖ్యంగా 3 రకాల పోస్టులు కనిపిస్తున్నాయి. ఒకటి బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, దీన్నే బీపీఎం అంటారు. రెండోది అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అంటే ఏబీపీఎం. ఇక మూడోది గ్రామీణ డాక్ సేవక్, అదే జీడీఎస్. తమ ఆసక్తిని బట్టి, అర్హతను బట్టి వీటికి అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ స్లైడ్ చూడండి, ఇది చాలా ఇంట్రెస్టింగ్. మొత్తం ఖాళీల పంపిణీ ఎలా ఉందో చూద్దాం. దేశవ్యాప్తంగా దాదాపు 28,740 పోస్టులుంటే అందులో మన తెలుగు రాష్ట్రాల వాటా ఎంతో చూడండి. ఆంధ్రప్రదేశ్కి ఏకంగా 1,215 పోస్టులు, తెలంగాణకు 519 పోస్టులు. ఇది నిజంగా మనవాళ్లకొక పెద్ద ప్లస్ పాయింట్ కదా. ఓకే, మూడో విభాగం, అసలు దేనికి కావలసిన క్వాలిఫికేషన్స్ ఏంటి, అర్హతలేంటో చూద్దాం. అర్హతల విషయంలో పెద్దగా కన్ఫ్యూజన్ ఏమీ లేదు, చాలా సింపుల్. రెండు ముఖ్యమైనవి. ఫస్ట్, ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10th క్లాస్ పాస్ అయి ఉండాలి, అంతే. రెండోది వయస్సు, 18 ఏళ్ల నుంచి 40 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఈ 2 కండీషన్స్ ఓకే అయితే ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం, ఏజ్ గురించి చెప్పాం కదా. అయితే ప్రభుత్వ రూల్స్ ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ కేటగిరీల వారికి వయస్సులో సడలింపు ఉంటుంది. సో ఆయా వర్గాల వారికి ఇది అదనంగా కలిసొచ్చే అంశం. సరే, ఇప్పుడు 4వ విభాగానికి వెళ్దాం. సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, అప్లికేషన్ సంగతి ఏంటి, ఆ ముఖ్యమైన తేదీలేంటో చూద్దాం. ఇందాక చెప్పినట్టే సెలక్షన్ ప్రాసెస్ మొత్తం ప్యూర్గా మెరిట్ మీదే ఆధారపడి ఉంటుంది. అంటే సింపుల్గా చెప్పాలంటే 10వ తరగతిలో ఎవరికి మంచి మార్కులొచ్చాయో వాళ్ల మార్కుల ఆధారంగా ఒక లిస్ట్ రెడీ చేస్తారు. ఆ లిస్టు ప్రకారమే జాబ్స్ ఇస్తారు. మళ్ళీ చెబుతున్నా, ఎలాంటి రిటన్ టెస్ట్ గానీ, ఇంటర్వ్యూ గానీ ఉండదు. ఈ తేదీలు చాలా ముఖ్యం, జాగ్రత్తగా నోట్ చేసుకోండి. నోటిఫికేషన్, అప్లికేషన్ స్టార్ట్ అయ్యేదే January 31న. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ February 14th. ఇక ఫైనల్ మెరిట్ లిస్ట్ ఎప్పుడంటే February 28. చూసారా, టైం చాలా తక్కువ, కాబట్టి ఇప్పటినుంచే సిద్ధంగా ఉండాలి. ఇక చివరిగా 5వ విభాగం, జీతం ఎంతొస్తుంది, ఫీజు వివరాలేంటి, ఈ విషయాలు కూడా చూసేద్దాం. జీతాల విషయానికి వస్తే ఈ టేబుల్లో క్లియర్గా ఉంది. బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అంటే బీపీఎం పోస్టుకు నెలకి 12,000 రూపాయల నుంచి 29,380 వరకు శాలరీ స్కేల్ ఉంటుంది. అదే ఏబీపీఎం లేదా జీడీఎస్ పోస్టుకు అయితే నెలకి 10,000 నుంచి 24,470 వరకు ఉంటుంది. ఇక అప్లికేషన్ ఫీజు జనరల్, ఓబీసీ వాళ్లకు కేవలం 100 రూపాయలు మాత్రమే. ఇక్కడ ఒక మంచి విషయమేంటంటే ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు ఇంకా మహిళలకు ఎలాంటి ఫీజు లేదు. అవును, వాళ్లు ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. ఇది చాలా మందికి హెల్ప్ అవుతుంది. మొత్తం మీద ఈ రిక్రూట్మెంట్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఈ వాక్యం సరిగ్గా సరిపోతుంది. పరీక్ష లేకుండా ప్రభుత్వ ఉద్యోగం సాధించేందుకు ఇది ఒక సువర్ణావకాశం. అవును, 10వ తరగతి మార్కులే భవిష్యత్తును డిసైడ్ చెయ్యగలవు అనేదానికి ఇది ఒక చక్కటి ఉదాహరణ. సో 10th పాస్ అయి ఒక మంచి ప్రభుత్వ ఉద్యోగం కోసం చూస్తున్న వారికి ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయం.
మరి ఇంత మంచి అవకాశాన్ని అందిపుచ్చుకుంటారా? నిర్ణయం తీసుకోవడానికి కావలసిన సమాచారం అంతా ఇప్పుడు అందుబాటులో ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం అఫీషియల్ వెబ్సైట్ చూస్తూ ఉండండి.